హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మన ఎమర్జెన్సీ ఫండ్లో ఒక 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ లైఫ్ క్రైసిస్ అనే సిచ్యువేషన్స్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట మనకి. ఫస్ట్ హ్యాక్ వచ్చి 3 month ఎక్స్పెన్స్ బఫర్ అండి. మన జాబ్ లాస్ కానీ, మెడికల్ హాస్పిటల్ బిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఈ 3 months స్పెండ్స్ అనేవి డెఫినెట్లీ సేవ్ చేసుకోవడం మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75,000 శాలరీ ఉన్న పర్సన్కి 40,000 per month స్పెండింగ్స్ అవుతున్నాయి అనుకుంది. మ్యాండేటరీ స్పెండ్స్ ఉంటాయి కదా, అలాంటివి అవుతున్నాయి అనుకుంది. అలాంటివి ఇప్పుడు మనం ఒక 3 months మన జాబ్ లాస్ అయినా కూడా మన ఆ 3 months మనం సఫర్ అవ్వకుండా, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ లాస్ అయ్యింది ఈ మంత్ ఎండింగ్లో శాలరీ రాదు కదా, సో బట్ మనకు అయ్యే ఖర్చులు మాత్రం డెఫినెట్లీ ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉందో ఒక 3 months స్పెండింగ్స్ మనం 40,000 అనుకున్న ఎగ్జాంపుల్లో 3 months స్పెండింగ్స్ అంటే 1.2 lakhs ఫండ్ కావాలి. అలాంటిది ఈ అమౌంట్ ఉండడం వల్ల చాలా వరకు మనకి ఎటువంటి సిచ్యువేషన్ అయినా మనం హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. లైక్ ఈ జాబ్ లాస్, మెడికల్ ఇష్యూస్ ఇలాంటివి. నేను మా వైఫ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండడం వల్ల నేను నా సేవింగ్స్ అనేవి డిస్టర్బ్ చేయడానికి లేకుండా అయింది. అండ్ ఆల్సో నా రెగ్యులర్ లైఫ్ స్టైల్ మారలేదు. అండ్ మోరోవర్ నా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎటువంటిది డిస్టర్బ్ అవ్వకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్లో నుంచి నేను ఈజీగా అమౌంట్ బయటకు తీసాను. అండ్ ఆల్సో అగైన్ ఇమీడియట్లీ ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ నేను మళ్ళీ దాన్ని పూల్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ మళ్ళీ ఐ హ్యావ్ టు బిల్డ్ దట్. నాకు 3 months కానీ నేనైతే ఎమర్జెన్సీ ఫండ్ 6 months మెయింటైన్ చేస్తాను. సో ఆ 6 months ఫండ్ అనేది నేను మెయింటైన్ చేయడానికి మళ్ళీ దాంట్లో అమౌంట్ పూల్ చేయడం స్టార్ట్ చేశాను. సో అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. మెడికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మన జాబ్ లాస్ అయినప్పుడు, లేకపోతే మన జాబ్ స్విచ్ అవ్వడానికైనా కూడా ఇలాగ నాకు 6 months ఎక్స్పెన్సెస్ నా పాకెట్లో ఉన్నాయన్నప్పుడు మనం ఇమీడియట్లీ జాబ్ మానేసి వేరే జాబ్లోకి స్విచ్ అవ్వడానికి కూడా మనం ధైర్యం చేసి ముందుకేయడానికి ఉంటుంది. ఓకే, సెకండ్ టిప్ వచ్చేసి లిక్విడ్ ఫండ్స్ అండి. లిక్విడ్ ఫండ్స్లో మనం ఏంటంటే అమౌంట్ అనేది సేవింగ్స్ అకౌంట్లో పెట్టకుండా లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోవడం వల్ల మనకి అమౌంట్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది గెయిన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈజీలీ యాక్సెసిబుల్గా ఉంటుంది. ఓకే, సేవింగ్స్ అకౌంట్ బదులు లిక్విడ్ ఫండ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లీ 5,000 పెట్టినా కూడా 7% రిటర్న్స్తో ఇది మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఉంటుంది. బట్ 7% రిటర్న్స్ అనేవి మన సేవింగ్స్ అకౌంట్లో ఎప్పటికీ రాదు. బట్ లిక్విడ్ ఫండ్స్లో వీ కెన్ గెట్ 7% రిటర్న్స్. ఓకే, మనకి ఇంకా 24 hours విత్డ్రాల్ వచ్చేసే ఆప్షన్ ఉంటుంది లిక్విడ్ ఫండ్స్లో. నేను ఇనీషియల్గా ఒక 3,000తో స్టార్ట్ చేశానండి లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్. అది మెల్లమెల్లగా చాలా వరకు గ్రో అయింది. అండ్ నేను దాన్ని అలాగే వదిలేశాను. అండ్ అది ఇంకా గ్రో అవుతూనే ఉంది. సో నాకు ఎప్పుడైనా కానీ ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా అది నేను యూజ్ చేసుకుంటున్నాను. సో ఏంటంటే అది మనం ఇన్వెస్ట్ చేసి మనకు ఒక స్టిపులేటెడ్ ఒక 6 months మన ఎక్స్పెన్సెస్ దాంట్లో ఉన్నాయి అన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం ఆపేసేయచ్చు. బట్ అది గ్రో అవుతూనే ఉంటుంది. 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అది గ్రో అవుతుంది. సో డెఫినెట్లీ మన బ్యాంక్ కంటే ఎక్కువే కదా, అలా ప్లాన్ చేసుకోండి. డెఫినెట్లీ అది మనకి హెల్ప్ అవుతుంది. థర్డ్ హ్యాక్ వచ్చి సెపరేట్ ఎమర్జెన్సీ అకౌంట్ అండి. మెయిన్ సేవింగ్స్ అకౌంట్లో ఎప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ని సేవ్ చేయకండి. ఎందుకంటే అది మనం ఏదో ఒక అవసరానికి వాడేస్తాం. సో హై ఈల్డ్ సేవింగ్స్ వచ్చే అకౌంట్లో ఏదో ఒక దగ్గర స్టోర్ చేయండి. మన బేసిక్ బ్యాంకులు ఇచ్చేది 2.5-3% ఇస్తాయి. సో దాంతో కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక మినిమంగా ఒక 5%, 6% వచ్చే ఎఫ్డీస్లో అయినా సేవ్ చేయండి. ఆర్ఎల్స్ నేను చెప్పినట్టు లిక్విడ్ ఫండ్స్లో అయినా సేవ్ చేయండి. ఎక్కడో దగ్గర వేరే సెపరేట్గా సేవ్ చేసినట్టయితే అది ఒక లాక్డ్గా ఉంటుంది. అది ఆ పర్పస్కి అని చెప్పి మనం ఎప్పుడు దాన్ని డిస్టర్బ్ కూడా చేయం. మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప దాన్ని మీరు చూడం. ఓకే, మనం ఈ టిప్స్ అన్నీ ఫాలో అవడం వల్ల మనం అట్లీస్ట్ వేరే మినిమం ఎంత ట్రై చేసినా కూడా 18 months పీరియడ్లోనే మినిమం 2-2.5 lakhs అనేది మనం ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేసుకోగలుగుతాం. ఓకే, బోనస్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే దీన్ని ఎప్పుడు మన వాంట్స్కి టచ్ చేయకండి, నీడ్స్కి మాత్రమే టచ్ చేయండి. నీడ్స్ కూడా ఎమర్జెన్సీ నీడ్ అయితేనే టచ్ చేయండి. ఈ వాంట్స్ అనేవి మనకి ఎప్పుడూ ఉంటాయండి. సో దాన్ని ఎప్పుడూ టచ్ చేయడానికి ట్రై చేయకండి. ఎమర్జెన్సీకి మాత్రమే ట్రై చేయండి. ఈ షాపింగ్లు, ఈ టెంప్టేషన్స్ ఏవైతే ఉంటాయో మనకి వాటికి మాత్రం ఎమర్జెన్సీ ఫండ్ దగ్గరికి వెళ్ళకండి. ఎమర్జెన్సీ ఈజ్ ఎమర్జెన్సీ, దాన్ని ఎమర్జెన్సీ కోసమే వాడాలి. ఓకే, ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఒక లైఫ్ లైన్ లాంటిదండి. ఈ హ్యాక్స్తో మనకి ఒక పీస్ అనేది ఉంటుంది. రేపు ఇన్వెస్టింగ్లో స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ స్మార్ట్ అవుదాం. మనల్ని, మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.